గిరి నేను తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టీయూజేసీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ నిరసన కార్యక్రమం ఏంటిదంటే ఆంధ్ర చెందినటువంటి యొక్క కళాకారులు కావచ్చు, వాళ్ళు సినీ గాయకులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు తెలంగాణకు పెద్ద సేవ చేసినటువంటి వాళ్ళు కాదు, తెలంగాణను ఉద్ధరించినటువంటి వాళ్ళు కాదు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు కాదు, తెలంగాణకు సేవలు చేసినటువంటి వాళ్ళు కాదు. కానీ అటువంటి వాళ్ళ యొక్క విగ్రహాలు తీసుకొచ్చి మేము రవీంద్ర భారతిలో పెడతాము, మేము అక్కడ పెడతాము, ఇక్కడ పెడతాము అటువంటి యొక్క మాటలు ప్రభుత్వం నుండి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ వేరుపడ్డది, మీ కుంపటి మీకైంది, మా కుంపటి మాకయింది, మీ సంసారం మీది, మా సంసారం మాది. కానీ మా తెలంగాణలో వాళ్ళ ఆంధ్రుల విగ్రహాలు పెట్టేటువంటి యొక్క హక్కు అర్హత మీకెక్కడిది? మా యొక్క పివి నరసింహరావు వారి యొక్క విగ్రహం మీరు ఆంధ్రలో ఎక్కడైనా పెట్టినారా? మా టీఎన్జే విగ్రహం ఎక్కడైనా పెట్టినారా? అదేవిధంగా మా గద్దరన్న యొక్క విగ్రహం ఎక్కడైనా పెట్టినారా? మా అందశ్రీ యొక్క విగ్రహం ఎక్కడైనా పెట్టినారా? మా యొక్క తెలంగాణ నాయకుల విగ్రహాలు మీరు ఎక్కడ పెట్టకుండా కానీ మీరు వచ్చి ఈ యొక్క తెలంగాణలో నడిగడ్డ మీద రవీంద్ర భారతిలో మీరు విగ్రహాలు పెట్టాలన్నటువంటి ఒక ఆలోచన ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచన. ఇటువంటి ఆలోచనకు పూర్తిగా మీరు స్వస్తి పలకవలసిన అవసరం ఉన్నది. ఒకవేళ మీరు బాలసుబ్రహ్మణ్యం యొక్క విగ్రహాన్ని మీరు రవీంద్ర భారతిలో కానీ ఇంకెక్కడైనా కానీ పెట్టినా కానీ దాన్ని కూలగొట్టేటువంటి దాంట్లో మొట్టమొదటి వాణ్ణి నేనే. ఆ విగ్రహాన్ని కూలగొట్టేటువంటి దాంట్లో మొట్టమొదటి వాణ్ణి నేనే. ఇంత బహిరంగంగా, ఇంత అసెంబ్లీ ముంగట, ఇంత మా యొక్క అమరవీరుల స్తూపం వద్ద చెప్తా ఉన్నాం. మీరు అనవసరంగా మీరు ఉద్యమకారులతో పెట్టుకోకండి, తెలంగాణ యొక్క అభిప్రాయాలకు వ్యతిరేకంగా పెట్టుకోకండి, తెలంగాణ అభిలాషకు వ్యతిరేకంగా పెట్టుకోకండి. కాబట్టి ఇటువంటి విగ్రహాలు కాదు. అంతేకాదు, ఏదైతే ట్యాంక్ బండ మీద ఉన్నాయో, ఏదైతే ఆంధ్రుల యొక్క విగ్రహాలు ఉన్నాయో, ఈ యొక్క ఆంధ్రుల విగ్రహాలను కూడా మేము తొందరలో కూలగొట్టబోతా ఉన్నాం. మాకు అవసరం లేదు. మీరు మా యొక్క తెలంగాణని 70 సంవత్సరాలు మొత్తం ఊడ్చిపడేసిర్రు, పూర్తిగా నాకి పడేసిర్రు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు ఏమీ లేకుండా చేసిర్రు. నీళ్ళు ఎత్తుకపోయిర్రు, ఆత్మగౌరవం ఎత్తుకపోయిర్రు, అన్నీ కూడా రాజకీయాలు ఎత్తుకపోయినరు, అన్నీ కూడా ఎత్తుకపోయినరు. మీరు తెలంగాణకు ఉరగబెట్టింది ఏమీ లేదు. కాబట్టి మీతోని దోస్తాన్ని మాకెందుకు, మా యొక్క దోస్తాన్ని మీకెందుకు? మేము గౌరవిస్తాం. బాలసుబ్రహ్మణ్యం గారిని ఒక పాటగాడుగా, మరి ఒక సినీ నేపథ్య గాయకుడిగా మేము గౌరవిస్తాము. అంతేగాని మీ యొక్క విగ్రహాలను తీసుకొచ్చి మా తల మీద పెట్టుకోవాలంటే మేము పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీదే కాదు, ఏ యొక్క ఆంధ్రుల వాళ్ళ యొక్క విగ్రహాలు మాకు అవసరం లేదు. మా వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఇంకా మా గద్దరన్న విగ్రహాన్ని మరి ట్యాంక్ బండ మీద పెట్టేది ఉన్నది. మా బెల్లి లలితక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ మీద పెట్టేది ఉన్నది. మా యొక్క అందశ్రీ గారి యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ మీద పెట్టేది ఉన్నది. వీళ్ళ విగ్రహాలు పెట్టకుండా, వీళ్ళ గురించి చేయకుండా మీరు అనవసరంగా మీరు బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని తీసుకొని వస్తే మొట్టమొదటిసారిగా కూలగొట్టేవాడి దాంట్లో నేనే ఫస్ట్గా కూలగొడతానని చెప్పి మీరు కేసులు పెట్టుకుంటారా? మీరు యొక్క ఫైరింగ్ చేస్తారా? మీరు ఏం చేసుకున్నా కానీ మేము ఒక్క ఇంచు మందం కూడా భయపడేటువంటి వాళ్ళం కాదు. తెలంగాణ ఉద్యమంలో జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళం, లాఠీ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళం, 50-60 కేసులు మా మీద వేసుకున్నటువంటి వాళ్ళం, అనేక త్యాగాలు చేసినటువంటి వాళ్ళం తెలంగాణ ఉద్యమం కోసంగా. ఆ ఉద్యమం వచ్చేటువంటి తెలంగాణ ఉద్యమము మరి ఒక వ్యక్తి ద్వారానో, ఒక వ్యక్తి కుటుంబం ద్వారానో రాలేదు. సబ్బండ వర్గాలు తెలంగాణ ప్రజలు, సుమారుగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం కొట్లాడినారు. కానీ దురదృష్టవశాత్తు అది ఒక ఇంటికే పరిమితమైంది, ఒక దొరగారికే పరిమితమైంది, వారి కుటుంబానికే పరిమితమైంది, వాళ్ళ యొక్క సంక్షేమానికే పరిమితమైంది. తెలంగాణ రాకముందు తెలంగాణ ప్రజల పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలలో ఏం మార్పు రాలేదు. నిరుద్యోగం పోయిందా? నిరక్షరాస్యత పోయిందా? మహిళల హక్కులు ఏమైనా ఉద్ధరించబడినాయా? కార్మికుల హక్కులు ఏమైనా ఉద్ధరించబడినాయా? ఏమైనా 3 ఎకరాల భూమి వచ్చిందా? ఏదీ రాలేదు. కానీ వాళ్ళ యొక్క కుటుంబం మాత్రం లక్షల కోట్లు సంపాదించుకొని ఈ రోజున తెలంగాణకు మేము తెలంగాణ సాగు నోట్లో తలకాయ పెట్టి తెచ్చినామనేటువంటి ఒక ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు.
మరి యొక్క 1200 మంది అమరవీరులు ఈ యొక్క ఆత్మ బలిదానాలు చేసుకున్నారే తెలంగాణ కోసంగా, వారి యొక్క త్యాగాలు ఏం కావాలి? 69వ సంవత్సరంలో 369 మంది తుపాకీ తూటాలకు బలి అయినరే తెలంగాణ యొక్క విద్యార్థి యువకులు, వారి యొక్క త్యాగాలు ఏం కావాలి? కాబట్టి మీరు ఎవరో ఒక్కరు తెస్తే ఇచ్చింది కాదు. సబ్బండి వర్గాల వాళ్ళు, సబ్బండ ప్రజలంతా కూడా, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములు అందరూ కూడా విరోచితమైనటువంటి ఒక పోరాటాలతోనే తెలంగాణ వచ్చింది తప్ప ఏ ఒక్క వ్యక్తి ద్వారా మాత్రం కాదు. కాబట్టి ఇప్పటికి కూడా మేము రేవంత్ రెడ్డి గారికి కూడా గౌరవిస్తాం. రేవంత్ రెడ్డి గారు కొన్ని మంచి పనులే చేస్తున్నారు, మేము కాదంటలేం. మీరు మంచి పనులు చేయండి, ఇంకా చేయండి, కానీ ఇటువంటి చెడ్డ పనులు కూడా చేయకండి అని కూడా చెప్తా ఉన్నాం. ఏమని చెప్తా ఉన్నామంటే, ఆ యొక్క విగ్రహాన్ని పట్టుకొస్తాను, ఈ యొక్క బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని పట్టుకొస్తాను, ఘంటసాల విగ్రహాన్ని పట్టుకొస్తాను, ఇది చేయకండి. మీరు ఈ రోజున తెలంగాణ ప్రజల పరిస్థితులలో ఏం మార్పులు రాలేదు, జీవన పరిస్థితులలో ఏం మార్పులు రాలేదు, నిరుద్యోగం ఏం తగ్గలేదు. ఇంకా ఇటువంటి యొక్క మంచి మార్పులు తీసుకురండి, మంచి మార్కులు కొట్టేయండి. ఆ రకంగా తెలంగాణ ప్రజల యొక్క మన్ననలను పొందండి. తెలంగాణ యొక్క సంక్షేమం గురించి ఆలోచన చేయండి. తెలంగాణ ఇంకా ఎట్లా ముందుకు పోవాలని ఆలోచన చేయండి. మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి ఎప్పటికి కూడా మీకు ముందు సలహా ఉంటుంది, మీకు ఎప్పటికి కూడా ముందుగా ఉండి పనిచేస్తుంది. కానీ నిన్న మొన్ననే రైజింగ్ యొక్క వరల్డ్ అని చెప్పి తెలంగాణ అని చెప్పి ఓకే, సంతోషమే. కానీ మా యొక్క పరిస్థితి ఏంటిది? ఉద్యమకారులు ఈ రోజున 250 గజాల స్థలం ఇస్తామని, ఉద్యమకారుల యొక్క ఇంటి స్థలం ఇస్తామని మీరే కదా ప్రకటించింది. ఎందుకు దాని గురించి ఆలోచన చేయడం లేదు? 25,000 పెన్షన్ ఇస్తామని మేము 30,000 అడిగినా కానీ మీరు 25,000 పెన్షన్ ఇస్తామని చెప్పినారు కదా, దాని గురించి మీరు ఇంతవరకు ఏం ఆలోచన చేసినారు? ఒక 100 ఎకరాల్లో అమరుల స్మృతివనం ఏర్పాటు చేయమని చెప్తున్నాం కదా, దాని గురించి ఏం ఆలోచన చేయడం? మీరు ఒక ఉద్యమకారులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని చెప్పినాం కదా, దాని గురించి మీరు ఏమి కూడా ఆలోచన చేయలేదు. కనీసం ఒక గుర్తింపు కార్డును ఉద్యమకారులకు ఇవ్వండి అని చెప్పినాం కదా, దాని గురించి ఏమీ ఆలోచన చేయలేదు. ఇట్లాంటి ఆలోచనలు చేయకుండా మీరు ఇంకెంత కాలయాపన చేస్తారు? ఇంకా ఈ రకంగా ఎన్ని రోజులు మీరు మరి యొక్క 2 సంవత్సరాల మీద అయిపోతూ ఉన్నది. డిసెంబర్ వచ్చింది, ఆల్రెడీ 7వ తారీఖు అయిపోయింది కూడా. మరి 2 సంవత్సరాలు గడిచిపోయింది కూడా. ఈ 2 సంవత్సరాలు ఇంకా మళ్ళీ 1 సంవత్సరమే మాత్రమే మిగిలింది. ఎందుకంటే మిగిలిన సంవత్సరం అంతా కూడా మీరు ఎలక్షన్లలో వెళ్ళిపోతారు. కాబట్టి ఈ ఉన్నటువంటి యొక్క కాలంలోనైనా, ఈ 1 సంవత్సరంలో కాలంలోనైనా ఉద్యమకారుల గురించి ఆలోచన చేయండి, ఉద్యమ కళాకారుల గురించి ఆలోచన చేయండి, అమరుల కుటుంబాల గురించి ఆలోచన చేయండి అని మేము ఒక ఉదాహరణ ఇక్కడ ఎక్క యాదగిరి గారు లాంటి యొక్క ఆ రోజునటువంటి యొక్క మా పెద్దలు, మా ఉద్యమకారులు, మా సీనియర్ ఉద్యమకారులు, 69 ఉద్యమకారులు ఇక్కడ యొక్క అమరవీరుల స్తూపం ఏర్పాటు చేస్తే కనీసం దీనికి దిక్కు దివాణ లేదు. ఇంతవరకు కూడా అధికారికంగా దీన్ని ప్రారంభించలేదు. ఏందయ్యా, అధికారికంగా ప్రారంభించలేదు. అదేవిధంగా అమరజ్యోతి అని ఏర్పాటు చేసినారు సెక్రటరియట్ ముందు, దాన్ని ఇంతవరకు కూడా ప్రారంభించలేదు. అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెట్టారు, ఓకే. అంబేద్కర్ విగ్రహాన్ని వారి యొక్క దిక్సూచి ఎక్కడ చూపిస్తున్నారు? మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ ప్రజలారా ఈ ట్యాంక్ బండ్లో పడండి రా నాయన అని చెప్తున్నారు. మేమేం చెప్తున్నాము? అధికారం కావాలి ఉద్యమకారులకు, తెలంగాణ ప్రజలకు అధికారం కావాలి, అట్టడుగు వర్గాలకు అధికారం కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అధికారం కావాలి, బడుగు బలహీన వర్గాలకు అధికారం కావాలి. మీరు ఎదురుగా చూపించండి, దాన్ని తిప్పి పెట్టండి. అంబేద్కర్ విగ్రహాన్ని ఏదైతే అసెంబ్లీ యొక్క ఏదైతే సెక్రటేరియట్ ఉన్నదో ఆ సెక్రటేరియట్లో మీరు పరిపాలన చేయండి రా అని చెప్పి అక్కడ చూపించే విగ్రహాన్ని అక్కడ చూపించాలి. కానీ మమ్మల్ని తీసుకుపోయి మురికి కూపంలో పడేసినట్టుగా, ట్యాంక్ బండ్ కింద పడేసినట్టుగా మీరు ఆలోచన చేయొద్దు. కాబట్టి ఉద్యమకారుల కోసం మీరు ఆలోచన చేయండి. ఖచ్చితంగా మరి ఉద్యమకారుల యొక్క సపోర్ట్ తీసుకోండి. ఆ రకంగా మేము ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది, మీరు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఇట్లనే కాలయాపన చేస్తే, తాత్సారం చేస్తే, మరి మీరు ఇదే విధంగా కొనసాగింపులుగా చేస్తే ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు. మననే 12వ తారీఖు నాడు కొన్ని 1,000 మంది శ్రీకాంతాచారి యొక్క వర్ధంతికి వచ్చి తమ నిరసనని తెలియజేయడం జరిగింది, తన శ్రద్ధాంజలిని ఘటించడం జరిగింది, 1000 మందిని కదిలించడం జరిగింది. అదేవిధంగా ఇంకా 1000 మంది వస్తారు, 1000 మంది పుట్టుక వస్తారు. తెలంగాణ చరిత్ర అంటే అడుగడుగున చరిత్రనే, ఊరు చరిత్రనే, ఇంటింటికి చరిత్రనే. నెత్తుటి తడిసిన నేల ఇది. ఈ నేలలో మాకు ఉద్యమాల గురించి కొత్త కాదు, ఉద్యమాల గురించి చెప్పేటువంటి ఒక విషయం కాదు. ఉద్యమం అటువంటిది రోజు ఉద్యమాలే ఉంటాయి. మాకు
రోజు రక్త తర్పణనే ఉంటుంది మాకు. కాబట్టి ఈ యొక్క ఉద్యమకారుల కోసం మీరు ఆలోచన చేయాలని చెప్పి ఆ రకంగా మరి ముందుకు పోవాలని చెప్పి ఉద్యమకారులని ఖచ్చితంగా మరి మా ఏదైతే ఉద్యమకారుల యొక్క సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.